విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, పేరెంటింగ్ కోచ్. సో పేరెంటింగ్ కోచ్, లైఫ్ కోచ్ కూడా, అండ్ సైకలాజికల్ చిల్డ్రన్స్కి కూడా అంటే టీచ్ చేస్తూ ఉంటారు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పి. ఈరోజు చాలా చాలా మంచి విషయాలు, అందరికీ యూస్ఫుల్ అయ్యే కంటెంట్ మాట్లాడదాము. సో తను ఎవరో కాదు, గీతాంజలి పరాంకుశం గారు. మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఎస్, ఐఎమ్ గుడ్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. సో ఈ పేరెంటింగ్ కోచ్ అండ్ చిల్డ్రన్స్కి కూడా ఇట్లా సైకలాజికల్గా కోచింగ్ లేదా వాళ్ళకి గైడ్ చేయడం అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో. సో ఫస్ట్ మనం ఏదైనా పిల్లలకి చెప్పే ముందు పేరెంట్స్ వాళ్ళని వాళ్ళు ఎలా మార్చుకోవాలి. ఇప్పుడు మా పిల్లలు మాట వినట్లేదనో, లేకపోతే చెప్పింది చెయ్యట్లేదనో, పొద్దున్నే లేవట్లేదనో, ఎదురు సమాధానం చెప్తున్నారు, ఇన్ని కంప్లైంట్స్ ఉంటాయి కదా పేరెంట్స్కి. ఫస్ట్ పేరెంట్స్ మార్చుకోవాల్సింది ఏంటి వాళ్ళలో? ఓకే, థ్యాంక్ యూ ఝాన్సీ. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. మీరు అన్నట్టుగానే ఈ గజిబిజి లైఫ్లో అంటే మనం ఒకప్పుడు చూడండి జాయింట్ ఫ్యామిలీస్ అనేవి చాలా ఉండేవి. ఇప్పుడు ఏమైంది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. సో పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ లైఫ్లో ఉండిపోయి బిజీ అయిపోయి పిల్లలతో ఎలా స్పెండ్ చేయాలో తెలియట్లేదు. దాంతో ఏమవుతుందంటే పిల్లలు వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళకి అవసరాలు ఏంటి అని చెప్పేసి ఎప్పుడు పిల్లల మీదనే మనము కంప్లైంట్స్ ఇస్తున్నాం. కానీ దానికంటే బిఫోర్ మనం ఎలా వాళ్ళు మన నుంచి మనం చేస్తారు, సో మనం ఎలా చేంజ్ అవ్వాలనేది అది ఇంపార్టెంట్ అనమాట. సో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కామ్గా ఉంటేనే మనం కామ్గా ఉంటే పిల్లలు కామ్గా ఉంటారు. ఏదైనా సరే మనం మిర్రర్ రిఫ్లెక్షన్స్ అంటారు పేరెంట్స్ అనేది. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. చెప్తే పిల్లలు వినరు, చూసి వాళ్ళు నేర్చుకుంటుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కామ్గా ఉండాలి, మనం కాన్ఫిడెంట్గా ఉండాలి, మనము ఏమంటారు రెస్పెక్ట్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇవన్నీ వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు. అందుకని ఏం చేయాలి అని అంటే మన ఎమోషనల్ వెల్బీయింగ్ ఎలా ఉంది. ఇప్పుడు చూడండి, మన ఇద్దరం ఉన్నాము, మీ ఇన్నర్ సైడ్ ఏం జరుగుతుందో నాకు తెలీదు, నా లోపల ఏం జరుగుతుందో తెలియదు. సో మనం బయట ఎలా అయితే ఉంటామో లోపల కూడా అలా ఉంటున్నామా లేదా. సో ఆ ఇన్నర్ ఫీలింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైనా సరే మన ఎమోషనల్ వెల్బీయింగ్, మన స్ట్రెస్, మన ఫియర్, మన యాంగ్జైటీ ఇవన్నీ మన కంట్రోల్లో ఉంటే మనం చాలా కామ్ పేరెంటింగ్ చేయగలుగుతాం. సో అప్పుడే పిల్లలు కూడా కాన్ఫిడెంట్గా ఉంటారు, అండ్ వాళ్ళలో కూడా రెసిలియన్స్ పెరుగుతుంది, ఫియర్, యాంగ్జైటీ ఇవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బిహేవియర్ని కరెక్ట్ చేసే ముందు మనము కనెక్ట్ అవ్వడం, మనం వర్కౌట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఈ వర్కింగ్ ఆన్ అవర్ సెల్స్ అంటే పేరెంట్స్ మీద పేరెంట్స్ వర్కౌట్ చేసుకోవాలి అంటే ఏంటి, అసలు ఏ విషయాల్లో వాళ్ళు మార్చుకోవాలి, చేంజ్ చేసుకోవాలంటే ఏం చెప్తారు దాని గురించి? అంటే మన మీద మనం ఎందుకు వర్కౌట్ చేసుకోవాలి అని అంటే, మనం ఏదైతే ఎప్పుడు చూడండి ప్రజెంట్లో ఉండం, ఆల్వేస్ పాస్ట్లో ఆలోచిస్తాం, లేదంటే ఫ్యూచర్లో ఉంటుంటాం. సో అయితే పాత విషయాల్లో ఎప్పుడైనా సరే మనం బాధపడ్డ విషయాలు ఉన్నాయి అనుకోండి, అవి ఏమవుతాయంటే మనల్ని స్ట్రెస్కి ఫీల్ అయ్యేలా చేస్తుంటాయి. సో ఆ స్ట్రెస్ ఫ్రీగా ఉన్నప్పుడు పిల్లలకి మనం ఏది సరిగ్గా ప్రొవైడ్ చేయలేము. సో ఎప్పుడైనా సరే మనము ఎమోషనల్లీ, మెంటల్లీగా మనం బాగుంటాము అంటే అలాంటి స్పేస్ క్రియేట్ చేసినప్పుడు పిల్లలు కూడా వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవుతారు. ఓకే. అంటే సెల్ఫ్ కేర్కి ప్రయారిటీ ఎప్పుడైతే మనం ఇస్తామో, సో అప్పుడు ఏమవుతుందంటే మన మెంటల్లీ, ఎమోషనల్లీ వెల్బీయింగ్ మీద వర్కౌట్ చేస్తాం, కామ్గా ఉంటాము. సో ఏదైనా సరే పిల్లల ట్యాంట్రమ్స్ని కానీ మనం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం అనమాట. ఓకే. సో అందుకని మన మీద మనం వర్కౌట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అందరికి ఈజీగా అర్థమయ్యేలాగా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ మనం ఇంట్లో జరిగే సినారియోస్లో తీసుకొని ఏమైనా చెప్పగలుగుతారా? ఈజీ ఫర్ అండర్స్టాండింగ్ కదా. అంటే చూడండి, ఇప్పుడు ఒక మదర్ ఉన్నారు, నార్మల్గా పిల్లలు అల్లరి చేయడం అనేది చాలా చాలా కామన్. అది భోజనం చేయనప్పుడు కానీ, లేదంటే కావాల్సిన వస్తువు ఇవ్వనప్పుడు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే బాగా అరుస్తారు, ట్యాంట్రమ్స్ని యూజ్ చేస్తుంటుంటారు. సో అప్పుడు ఏం చేస్తాము, మనము ఆ అల్లరిని భరించలేక వాళ్ళని కొడుతుంటుంటాం కదా. సేమ్ అలాగే ఒక మదర్ సేమ్ ఇలాంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో తనకి నేనేం చెప్పాను అని అంటే,
చిన్న చిన్న ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము, జనరల్ చేయడము, సో ప్రజెంట్లో ఉంటున్నారా లేదా అబ్జర్వ్ చేయడము, ఇవన్నీ ఏమో అంటే మెల్లిగా తనలో కాంబినేషన్ తీసుకొచ్చేసాయి. సో యాక్చువల్గా మ్యాజిక్ ఏంటి అంటే అక్కడ పిల్లాడు చేంజ్ అవ్వలేదు, సిచ్యువేషన్స్ చేంజ్ అవ్వలేదు, బట్ తను చేంజ్ అవ్వడం వల్ల మొత్తం అంతా ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోయింది అనమాట. అంటే మన మీద మనం ఎప్పుడైతే వర్కౌట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నీ కూడా కామ్ అయిపోతాయి, మనకు తగినట్టుగా అనుకూలంగా మారిపోతాయి అనమాట. సో లేదు అనకుండా అదే స్ట్రెస్లో అదే ప్రాబ్లంతో ఉన్నాం అనుకోండి, మనము సేమ్ అవే సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ అవే వస్తుంటుంటాయి. సో మనము సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నామా, సెల్ఫ్ ఇంటెలిజెన్స్లో ఉంటున్నామా అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో మీరు చెప్పినట్టుగా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, సెల్ఫ్ కేర్ తీసుకోవాలి. ఎలాంటి వాళ్ళలో ఈ సెల్ఫ్ కేర్ కానీ అంటే ముందు మనం మార్చుకుందాం అనేది వాళ్ళకి తెలియాలంటే ఏముంటాయి, అంటే వాళ్ళ రిలేషన్ అనేది ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి? ఎలా అబ్జర్వ్ చేసుకోవాలంటే ఇప్పుడు చూడండి, పిల్లల మీదకి మాటికి అరవడం, ఊరికే కోపానికి రావడం, తర్వాత గిల్ట్ ఫీల్ అవ్వడం, దాని తర్వాత ఏంటంటారు డే అండ్ నైట్ ఒక సమస్య గురించి పదే ఆలోచించుకోవడము, అండ్ ఏమంటారు వేరే పిల్లలతో కంపేర్ చేయడం. ఇప్పుడు చూడండి, ఒక వేరే పిల్లాడికి మార్క్స్ ఎక్కువ వచ్చినప్పుడు మన పిల్లలకి తక్కువ వచ్చినప్పుడు, లేదంటే కొంతమంది పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళలో డిసిప్లిన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాంటి డిసిప్లిన్ మన పిల్లల్లో మనకు కనబడదు అప్పుడప్పుడు. అప్పుడు ఏమంటారు, పిల్లలు బాగా స్ట్రెస్ తీసుకుంటారు, వాళ్ళలా మన పిల్లలు లేడు, వాళ్ళలా మన పిల్లలు లేరు అని చెప్పేసి. సో ఇలాంటివి ఏమవుతాయంటే పేరెంట్స్లో స్ట్రెస్ని ఎక్కువగా తీసుకొస్తాయి అన్నమాట. సో అలాంటప్పుడు సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము సెల్ఫ్గా వర్కౌట్ చేసుకోవాలి అనేది అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట, అప్పుడు తెలుస్తుంది. ఓకే, కానీ ఇది చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, మనం వాళ్ళ మీద కేకలేస్తున్నామా, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటున్నామా లేదా, ఇదంతా అబ్జర్వ్ చేసుకోరు. ఎందుకు అంటే వర్క్ స్ట్రెస్ అంటారా, రిలేటెడ్ ఇష్యూస్ ఏముంటాయి? యాక్చువల్గా మన సొసైటీలో ఉంది ఏంటండి, పిల్లల్ని బాగా చూసుకో, పిల్లల మీద ఫోకస్ చేయు, వాడు తింటున్నాడా లేదా, పడుకుంటున్నాడా లేదా అని ఇలా కీప్ ఆన్ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి మన పేరెంట్స్ దగ్గర నుంచి కానీ, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, ఎవరైనా సరే ఫస్ట్ ఫోన్ చేయగానే ఏమంటారు, వాడు తిన్నాడా, వాడిని పడుకోబెట్టావా, ఇలాంటి క్వశ్చన్స్, నీ పని పక్కన పెట్టి వాడిని చూసుకో, వాడిని కేర్ చేసుకో అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ బాగా వస్తుంటాయి కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన ఫోకస్ అనేది పిల్లల మీదకే పోతుంటుంది. అందువల్ల మనం సెల్ఫ్ కేర్ ఇగ్నోర్ చేసుకోవాలి అని అనుకోమన్నమాట. కానీ నిజంగా చెప్పాలంటే ఎప్పుడైతే మనం స్ట్రెస్గా ఉంటామో యాక్చువల్గా ప్రాబ్లమ్స్ అప్పుడే స్టార్ట్ అవుతాయి. దానివల్లనే మనం ఇంకా దాన్ని హ్యాండిల్ చేసుకోలేక ఏమంటారంటే మోర్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం అనమాట. అందుకే సో ఫోకస్ అంతా పిల్లల మీద పెట్టాలి అనేసరికి మన మీద మనము ఇగ్నోర్ చేసుకుంటాం, సెల్ఫ్ కేర్ని మనం ఇగ్నోర్ చేసుకుంటుంటాం. బట్ మేబీ ఇలా చెప్తే అసలు సొసైటీ యాక్సెప్ట్ చేయరేమో. ఏం చేస్తావు అమ్మ కన్న తర్వాత, మరి పిల్లల మీద కాక ఏం చేస్తావు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు చెప్పండి మీ వేలో? ఎస్, కన్న తర్వాత చూడండి, నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కన్నది మనమే, చూసుకోవాల్సిన బాధ్యత మనది. 100% నేను యాక్సెప్ట్ చేస్తాను, వాళ్ళ అన్న మాటల్లో కూడా అసలు తప్పేం లేదు. కానీ మనమే బాగాలేదు అనుకోండి, వాళ్ళని ఎలా చూసుకుంటాము? అంతే కదా. సో ఇప్పుడు మన దగ్గర ఇచ్చేంత కెపాసిటీ, ఎనర్జీ లేదు, మనం వాళ్ళని ఎలా చూసుకుంటాము? చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, విజయ్ దేవరకొండ చెప్పినట్టు ఆటవాళ్ళు గట్టిగా తినాలిరా, గట్టిగా తింటేనే ఫ్యామిలీ బాగుంటుంది. ఎమోషన్స్ కూడా, ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా, ఈ స్ట్రెస్ బ్యాలెన్స్ కూడా బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది అన్నట్టు. ఓకే, కానీ బట్ మన వాళ్ళకి అర్థం అవ్వాల్సినట్టు అర్థం అవ్వదు. 24 గంటలు పిల్లల్ని చూసుకోవాలి లేదా టోటల్ వాళ్ళకే టైం ఇవ్వాలంటే నువ్వేం చేస్తావు అని పెద్ద క్వశ్చన్ మాట్లాడుతున్నాను. కరెక్ట్. ఓకే, సో కొంతమంది పేరెంట్స్ ఉంటారు మీరు అన్నట్టు స్టార్టింగ్లో చెప్పినట్టు బిజీగా ఉంటారు, వాళ్ళిద్దరూ ఆఫీసులకు వెళ్ళాలి, మార్నింగ్ వెళ్తే ఎప్పుడో ఈవినింగ్ వస్తారు. మనం చెప్పిన సినారీ అంతా అసలు వాళ్ళు చేయగలుగుతారు అంటారా? ఎస్ అండి, 100% చేయగలుగుతారు. జస్ట్ 10 minutes 24 hours మన గురించి మనం వర్కౌట్ చేసుకోవడానికి 10 minutes టైం దొరకదా అండి? సో ఏదైతే మెంటల్ వెల్బీయింగ్ అంటే మన గ్రోత్కి, మన ఫ్యామిలీ గ్రోత్కి, మన పిల్లల గ్రోత్కి యూజ్ అవ్వాలి అని అంటే మనము ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఒక 10 minutes కేటాయించుకోలేమా? సో 10 minutes వాళ్ళ కోసం, ఫ్యూచర్ కోసం.
సో అలాగా అంటే జస్ట్ ఏం అక్కర్లేదండి, ఒక్క 10 minutes మార్నింగ్ లేగ్గానే మనం ఏం చేస్తున్నాము. సో చిన్న మెడిటేషన్ కానీ, చిన్న ఏమంటారు ఎక్సర్సైజెస్, డాన్స్ కూడా చేస్తే అంటే బాడీలో మూమెంట్స్, సైకలాజికల్గా ఏంటి అంటే బాడీలో మూమెంట్స్ మనం ఎప్పుడైతే ఇస్తామో ఆటోమేటిక్గా మనలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయింది అని అంటే ఈ ఎమోషనల్ బ్యాలెన్స్కి మనం చెక్ పెడతాం అనమాట. చిన్న చిన్న మూమెంట్స్ మన మీద మనం వర్కౌట్ చేసుకోవడం. సో ఇలా నేనేమంటానంటే సెల్ఫ్ కేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటాను. సో చూడండి, మనం హాస్పిటల్స్ ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ ఉమెన్గా మనకి ఎన్నో ఉంటాయి, పిల్లల్ని చూసుకోవాలి అని చెప్పేసి చాలామంది ఉమెన్ 10-11 వరకు బ్రేక్ఫాస్ట్ చేయరు. ఈవెన్ దో నేను కూడా అలా ఉండేదాన్ని. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, మన ఎనర్జీ మొత్తం అక్కడే పెట్టేసాము. దాని తర్వాత ఏమైనా చెయ్యాలి అని అంటే మనకి ఎనర్జీ ఎక్కడ వస్తుంది? అదే మనము ముందుగా ఎనర్జెటిక్గా ఉంటే ఏదైనా సరే పిల్లలకి సర్వ్ ఈజీగా చేయగలుగుతాము. ఓకే, సో ఇలాంటి చేంజెస్ చేసుకోవడం వల్ల మీరు అంటే మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకున్నారు, లేకపోతే మీ స్ట్రెస్ లెవెల్స్ని మేనేజ్ చేసుకున్నారు, ఇది పిల్లల మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? సో నేనేమంటాను అంటే హ్యాపీ ఎన్విరాన్మెంట్ పిల్లల గ్రోత్కి, వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్స్ని, వాళ్ళ రిలీజియన్స్ని అన్నిటినీ పెంచుతుంది అనమాట. సో హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వాలి ఇంట్లో అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హ్యాపీగా ఉండాలి. పిల్లలు చూడండి, చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళని బెదిరిస్తేనో కోప్పడితేనో వాళ్ళని ఒక భయంలో పెడితే వాళ్ళు అన్నీ చేస్తారు అని ఒక ఇంటెన్షన్లో ఉంటారు, చెప్పిన మాట వింటారు అని చెప్పేసి. బట్ యాక్చువల్గా ఎక్కడైతే ఫ్రీడమ్ ఉంటుందో అక్కడ గ్రోత్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీడమ్ ఇవ్వాలి పిల్లలకి. ఫ్రీడమ్ ఇవ్వాలి అని అంటే వాళ్ళు చేసే అల్లరి కానీ, వాళ్ళు మిస్టేక్స్ కానీ ఏదైనా సరే మనం హ్యాండిల్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. సో ఇలా సెల్ఫ్ వర్క్ చేసుకోవడం వల్ల పేరెంట్స్ వాళ్ళ మీద వాళ్ళు ఈ స్ట్రెస్ తగ్గించుకోవడం వల్ల చైల్డ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఫస్ట్ పేరెంట్ కామ్ అవుతారు, స్ట్రెస్ తగ్గుతుంది, కాన్ఫిడెంట్గా ఉంటారు. ఏదైనా సరే తను అంటే ఇప్పుడు చూడండి, ఒక మదర్ ఉన్నారు, ఆమె కామ్గా ఉంది, ఎలాంటి సిచ్యువేషన్స్నైనా సరే హ్యాండిల్ చేయగలిగింది. సో చైల్డ్ మిస్టేక్ చేసినా సరే యాక్సెప్ట్ చేయగలిగే సిచ్యువేషన్లో ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, పిల్లల్లో వాళ్ళలో కూడా కాన్ఫిడెంట్ పెరుగుతుంది, ఫ్రీడమ్ వస్తుంది. ఎక్కడైతే ఫ్రీడమ్ ఉంటుందో అక్కడ గ్రోత్ ఉంటుంది. సో పిల్లలు కూడా కాన్ఫిడెంట్గా తయారవుతారు. అండ్ వాళ్ళలో ఏమవుతుంది, మిస్టేక్స్ చేసినా సరే నాకు ఒక సపోర్ట్ ఉంది. పేరెంట్ ఫస్ట్ అది అలవాటు అవుతుంది. సపోర్టింగ్ ఇవ్వడం అనేది, పిల్లల్ని అర్థం చేసుకోవడం అనేది చాలా పెరిగిపోతుంది. మా పేరెంట్స్ నన్ను ఏమి అంటే నేను హ్యాపీగా షేర్ చేసుకోగలుగుతాను, నాకు ఒక సపోర్ట్ ఉంటుంది, నేను మిస్టేక్ చేసినా కానీ మా పేరెంట్స్ అర్థం చేసుకుంటారు అని ఒక ధైర్యం వచ్చేసి అక్కడ వాళ్ళు ఏమంటారు, ఎమోషనల్గా బాండింగ్ అనేది పెరుగుతుంది. సో సెల్ఫ్ వర్క్ అనేది మనలో చేంజెసే కాదు, మన ఇంట్లో మన పిల్లల్లో కూడా గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఓవరాల్గా ఇది మనం ఏం చేస్తున్నాం, స్ట్రెస్ఫుల్గా ఉంటున్నామా లేదా, వాళ్ళతో ఎలా స్పెండ్ చేస్తున్నాం, వాళ్ళతో హ్యాపీగా కాసేపు కూర్చొని మాట్లాడుతున్నాం లేదా, ఇవన్నీ కూడా రిలేట్ ఉంటాయి. సో దీనివల్ల మన పిల్లలకి మనకి కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతుంది. కాబట్టి గీతాంజలి మ్యామ్ ఏదైతే చెప్పారో కొన్ని పాయింట్స్ చాలా మంచిగా అనిపించాయి. వర్కౌట్ చేయండి మీ మీద కూడా, మీ పిల్లలు కూడా ఎలా చేంజ్ అవుతారు ఏంటి అనేది కూడా అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.